సంతోషం మంచిది. 23వ కీర్తన. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఈరోజు మనం సిద్ధపరచుదువు. ఇందులో ఒక మాట మనకు బాగా హైలైట్ అవుతుంది. ఏంటది? సిద్ధపరచడం. సిద్ధపరచడము. దేవుడు ఇక్కడ సిద్ధపరిచుంచాడు. మీకు కావలసిన ఏమేమి మీరు అంటే అందరికీ ఒకటి ఉండదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళ హృదయ వాంఛలు ఉంటాయి, తీరని కోరికలు ఉంటాయి, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవుడు అన్ని రకాలు కలిపి అన్ని రకాలుగా సిద్ధపరిచి ఉంచాడు. అది ప్రతి విధమైన ఆశీర్వాదము, ప్రతి విధమైనటువంటి దీవెన, ప్రతి విధమైనటువంటి సమృద్ధి అన్నీ కలిపి సిద్ధపరిచి ఉంచాడు. ఆరోగ్యం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, గర్భఫలం ఉన్నది, వివాహం ఉన్నది, గృహాలున్నవి, ఇంకా ఉద్యోగములు ఉన్నాయి, చదువుల్లో ఉత్తీర్ణత ఉన్నది. ఇంకా ప్రతి అవసరత కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజే సిద్ధపరిచి ఉంచాడు. ఆయా సందర్భాలలో దూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉండేది. బెతెస్దా కోనేరులో ఆయా సందర్భాలలో దూత కదిలించే సమయములో ఎవరైతే ముందుగా ఆ బెతెస్దా కోనేరులోనికి దూకుతాడో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆయా సందర్భాలలో మాత్రమే. అంటే ఎప్పుడు వస్తాదో తెలియదు, ఎప్పుడు దూత వచ్చి నీళ్లు కదిలిస్తాడో తెలియదు. కాబట్టి సిద్ధపడి ఉండాలి, రెడీగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ట్రైన్ కోసం మనం సిద్ధపడి రెడీగా ఉంటాం. అది వచ్చే సమయంలో మనం ప్లాట్ఫామ్ మీద ఉంటాం. ఒక ఫ్లైట్ ఎక్కాలంటే ముందు 2 గంటల ముందే ఉండాలి. అక్కడ 2-3 గంటల ముందే సిద్ధపాటు కలిగి ఉండాలి. ట్రైన్ కంటే ఎక్కువ సిద్ధపాటు ఉండాలి ఫ్లైట్కి. కనీసం తక్కువ అంటే 2.5 గంటలు ముందే ఉండాలి అక్కడ. అంత సిద్ధపాటు ఉంటుంది ఫ్లైట్ ఎక్కాలంటే. అలాగే మరి దేవుడి కొరకు ఇంకెంత సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము. మత్తయి సువార్త 24:44. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చెను గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండడి. అంటే యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు మీరు అనుకొనని గడియలో వస్తాడట. అంటే మనం అనుకోం. యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నాడని 2000 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నారు సేవకులు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ఆయన చెప్తున్నాడు. నేను ద్వారము యొద్దనే నిలబడి ఉన్నాను, నేను సమీపముగా ఉన్నాను, నేను వచ్చుచున్నాను అని చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఆయన 2000 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాడు, ఇంకా రావటం లేదు అని. ప్రజలు ఎలా ఉన్నారంటే సిద్ధపాటు లేకుండా ఉన్నారు, సంసిద్ధత లేకుండా ఉన్నారు, సిద్ధపాటు కలిగిన మనసు కలిగిన వారిగా లేకుండా ఉన్నారు, సిద్ధపాటు కలిగిన హృదయం కలిగిన వారిగా లేకుండా ఉన్నారు. సిద్ధపాటు కలిగిన హృదయము లేదు, సిద్ధపాటు కలిగిన మనసు లేదు, సిద్ధపాటు కలిగిన మనుషులు లేరు. సిద్ధపాటు లేకపోతే నీవు అనుకోనని గడియలో దేవుడు వస్తాడు. సిద్ధపాటు లేకపోతే నువ్వు రెడీగా లేని టైంలో దేవుడు వస్తాడు. అలా వచ్చినప్పుడు, నీవు సిద్ధపాటు లేనప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారిని మాత్రమే దేవుడు తీసుకుంటాడు, వారిని మాత్రమే దేవుడు గుర్తిస్తాడు, వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? వాళ్ళు సిద్ధపాటు కలిగి లేరు. కొంతమంది కన్యకలు సిద్ధపాటు కలిగి లేరు, కొంతమంది కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు.
వీరు ఎవరైతే సిద్ధపాటు కలిగి లేరో వాళ్ళు విడవబడ్డారు, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు లోపలికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటేనే ఏమైనా నువ్వు పొందుకోగలుగుతావు. అప్పటికప్పుడు అలా ఏదో అదృష్టవశాత్తు వచ్చేయాలంటే ఏది కుదరదు. అదృష్టం కొలిది ముందుకు మనకు వచ్చేయాలంటే ఏది రాదు. దేవుడు మన కష్టమని, మన సిద్ధపాటుని, మన శ్రమను, మన ప్రయాసను గుర్తించి ఆయన అదృష్టాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా మీకు? అదృష్టం మనకు ఊరికినే రాదు. దేవుడు కలగజేస్తే అదృష్టం వస్తుంది. లక్కీ, ఐఎమ్ ఏ లక్కీ పర్సన్ అంటారు చాలామంది. ఆ లక్కీ పర్సన్గా నిన్ను చేసిన వాడు దేవుడు. ఎందుకంటే నీ ప్రార్థన గుర్తిస్తాడు దేవుడు, నీ సిద్ధపాటును గుర్తిస్తాడు దేవుడు, నీ ప్రయాసను గుర్తిస్తాడు దేవుడు, నీ కష్టాన్ని గుర్తిస్తాడు, నీ కష్టపడే మనసును గుర్తిస్తాడు, నీవు దేవుడి పట్ల యథార్థతను గుర్తిస్తాడు, దేవుని పట్ల నువ్వు చేసే ప్రార్థన గుర్తిస్తాడు, దేవుడి పట్ల చేసే ఆరాధన గుర్తిస్తాడు. దేవుడంతే ఎంత భయభక్తులతో ఉన్నావో అవన్నీ కూడా గుర్తిస్తాడు. అందుకు కాబట్టి నిన్ను అదృష్టవంతుడిగా చేస్తాడు దేవుడు. అదృష్టం అనేది దేవుడు ఇస్తేనే వస్తుంది. అది నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటేనే వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఏదైనా కోల్చడం చాలా ఈజీ, కట్టడమే చాలా కష్టం. అవునా కదా? కోల్చడము 10 నిమిషాల పని, కట్టడము 10 నెలల పని. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 1 సంవత్సరం, మినిమం 1 సంవత్సరం పడుతుంది ఒక బిల్డింగ్ కట్టాలంటే. ఒక పాత బిల్డింగ్లు కూల్చేస్తూ ఉంటారు కదా, పడగొట్టేసి కొత్త బిల్డింగ్లు కడతారు. పాత ఇల్లులు పడగొట్టేస్తారు. బిల్డింగ్ కట్టుకుందామని చాలామంది ఏం చేస్తారు, పాత ఇల్లు పడగొట్టేస్తారు. ఆ పాత ఇల్లు పడగొట్టడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట, 1 అరగంట. ఎందుకంటే ఒక ప్రొక్లైన్ తీసుకొస్తున్నారు, అలా పట్టి అలా లాగిందంటే అరగంటలో మొత్తం అంతా నేలమట్టం అయిపోతుంది. అదే ఇల్లు పూర్వకాలాన్ని మీ తాతలో, మీ తండ్రులో, మీ నానమ్మలో, మీ అమ్మమ్మలో కష్టపడి వాళ్ళే అరుసు తొక్కి, వాళ్ళే గమేలతో మోసి, వాళ్ళే రాళ్ళు మోసి, పునాదులు వేసి కట్టి, ఎంత కష్టపడి ఎన్ని నెలలు పట్టి, ఎన్ని సంవత్సరాలు పట్టి ఆ ఇల్లు కట్టుంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి. కట్టడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అమెరికాలో ఉన్నట ఎన్నో అంతస్తులు కలిగినటువంటి భవనాన్ని, 112 అంతస్తులు కలిగిన భవనం అనుకుంటా, జపాన్ టెక్నాలజీతో 11 సెకండ్లలో దాన్ని కూల్చివేశారట. ఎందుకంటే చుట్టుపక్కల పెద్ద భవంతులు ఉన్నాయి, దాని యొక్క సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ముక్క కూడా ఆ భవంతుల మీద పడకూడదు. కాబట్టి జపాన్ టెక్నాలజీని ఉపయోగించి 11 సెకండ్లలో అది ఆ పక్కకి ఈ పక్కకి చెదిరిపోకుండా ఇలా కూలిపోయేలాగా, అక్కడికక్కడికి అలా నేలమట్టం అయిపోయేలాగా 11 సెకండ్లలో దాన్ని కూల్చారంట. ఆ బిల్డింగ్ 112 అంతస్తులు బిల్డింగ్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 18 సంవత్సరాలు పట్టిందంట. అర్థమవుతుందా మీకు? 18 సంవత్సరాలు పట్టిన బిల్డింగుని 11 సెకండ్లలో కూల్చేస్తారట. ఏదైనా కూల్చడము ఈజీ, కట్టడమే కష్టం. మనము పొందుకోవడం చాలా కష్టం, పోగొట్టుకోవడము చాలా ఈజీ. అర్థమవుతుందా మీకు? మనము సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ, సంవత్సరాల తరబడి దేవుణ్ణి ఆరాధిస్తూ, సంవత్సరాల తరబడి దేవుణ్ణి మహిమపరుస్తూ, ఆయన్ని బ్రతిమలాడుకొనుచు మనం పొందుకుంటాం. అదే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి మనం కానీ సరిగా ప్రవర్తించకపోతే, సరిగా మనము జీవితాన్ని జీవించకపోతే, అది వెంటనే ఒక నిమిషంలో దేవుడు ఆ ఆశీర్వాదాన్ని తీసేస్తాడు. అర్థమవుతుందా? ఇవ్వడానికి చాలా కష్టపడ్డాం మనం, అది పొందుకోవడానికి చాలా కష్టపడ్డాం. దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి చాలా కష్టపడ్డాం. ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కష్టపడవలసిన అవసరము లేదు. ఇష్టమైన పని చేసేస్తే చాలు, ఆశీర్వాదము కష్టమంతా పోద్ది. అవునా కదా? మనకి ఇష్టమైన పని చేసేస్తే పోతుంది. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన పనులు మనం చేయాలి, మనకిష్టమైన పనులు మనము చేయకూడదు. దేవుడికి ఇష్టమైన పనులే చేయాలి. అందుకు కాబట్టి ఇప్పుడు సొలొమోను అన్నాడండి,
దేవుడు ఎంత ఆశీర్వదించాడు అతన్ని, ప్రపంచంలో కంటే కూడా ఉన్నతమైనటువంటి భూపతులందరిలో కంటే కూడా మరి కోటీశ్వరుడిగా అతను చేశాడు. కానీ అతడు దేవుడికి విరుద్ధమైన పనులు చేయడం ద్వారా తన వృద్ధాప్య దశలో భ్రష్టుడైపోయి తన రాజ్యాన్ని అంతా కూడా తన దగ్గర పనిచేసినటువంటి పనివాడికి పోగొట్టుకున్నాడు. అతని చేతిలో ఉన్న అతను బ్రతికినంతసేపు రాజ్యం పోలేదు, కానీ తన కుమారుడు చేతిలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యము పోయింది. చూశారు కదా, అది సంపాదించడానికి దావీదు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడండి. సొలొమోను గొప్పతనం కాదు, అది దావీదు గొప్పతనం. దావీదు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలు, 40 సంవత్సరాలు కష్టపడి దేవుణ్ణి ఆరాధిస్తే మరి 20 సంవత్సరాలు తన మామ సౌలు బాధలు తట్టుకుని బ్రతికి బట్టగట్టి దేవుడి సమక్షంలో భయభక్తులు కలిగి ఉంటే అతనికి రాజ్యం వచ్చింది. ఆ తర్వాత ఆ రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు కట్టిన సామ్రాజ్యాన్ని సొలొమోను చేతిలో పెట్టాడు. సొలొమోను దాన్ని తన కుమారుడు రెహబాము చేతిలో పెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు తన కుమారుడు చేతిలో 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత విస్తారమైన సామ్రాజ్యాన్ని, ఇశ్రాయేలు ప్రజలకు విస్తారమైనటువంటి రాజ్యాన్ని సొలొమోను తన కుమారుడైన సొలొమోను చేతిలో దావీదు పెడితే, మరి దావీదు పెట్టినటువంటి ఆ రాజ్యాన్ని సొలొమోను కూడా తన కుమారుడు చేతిలో పెట్టాలి కదా, పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే దావీదు తన ఆశీర్వాదాన్ని నిలుపుకున్నాడు, సొలొమోను తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. చూసారా, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆశీర్వాదం వచ్చింది? 40 సంవత్సరాలు కష్టపడితే దేవుడు దావీదును ఆశీర్వదించాడు. మరి అదే ఆశీర్వాదాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. కానీ సొలొమోను దాన్ని నిలుపుకోలేదు. తన కుమారుడి దగ్గరికి వచ్చేటప్పటికి రాజ్యం అంతా పోయింది. 10 రెట్లు రాజ్యం పోయింది. ఒక 2 రెట్లు రాజ్యం మాత్రమే తన కుమారు చేతిలో ఉంది. చూసారు ఎంత దారుణం అయిపోయిందో పరిస్థితి. ఏదైనా సంపాదించడం చాలా కష్టం, పోగొట్టుకోవడం చాలా ఈజీ. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు సంపాదించుకున్నది నిలబడుతుంది, నువ్వు పొందుకున్నది నిలబడుతుంది, నువ్వు పోగొట్టుకోవు. చాలామంది డబ్బున్న వాడిని అంటుంటారు, మరి బాబు డబ్బు లేనప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది, ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి టెన్షన్ వచ్చేస్తుంది, దాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు నాకు ప్రశాంతత లేదు, అది ఎక్కడికి పోద్దో, ఎవరు దొంగిలిస్తారో, ఎవరు దాన్ని ఎత్తుకుపోతారో, దాన్ని ఎలా కాపాడుకోవాలనే టెన్షన్ ఎక్కువైపోయింది నాకని అంటూ ఉంటారు. ఎందుకంటే సంపాదించడం కంటే కూడా దాన్ని కాపాడుకోవటము ఎక్కువ కష్టమవుతుందన్నమాట. కాబట్టి మనం ఆశీర్వాదమైనా సరే అంతే, దేవుడు ఇచ్చేటంటే ఆశీర్వాదాన్ని దాన్ని కాపాడుకునే పరిస్థితులు మనం ఉండాలి. వచ్చిన ఆశీర్వాదాన్ని మనం నిలబెట్టుకోగలగాలి. వచ్చిన దీవెనను మనం పొందుకుని దాన్ని శాశ్వతంగా మన దగ్గర ఉంచుకోగలగాలి. మనతో పాటుగా మన వంశావళికి కూడా దేవుని ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం ఇవ్వగలగాలి. అలా ఇవ్వగలిగినప్పుడే మనం ధన్యులమవుతూ ఉంటాం. కాబట్టి సిద్ధపాటు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. మీరు అనుకునే గడియలో మనసు కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడినైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుక్కునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నమ్మకమైన దాసుడు ఎవరంటే, ఒక యజమానుడు తన ఇంటి మీద ఒక దాసుడిని పనికి పెట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అవసరతలన్నీ చూడమన్నాడు. ఇక్కడ తగిన సమయానికి అన్నము పెట్టుటనుంది. అంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులందరికీ, ఆ కుటుంబ సభ్యులందరికీ ఈ పనివాడు, ఈ దాసుడు తగిన సమయానికి అన్నం పెట్టాలి, తగిన సమయానికి అన్ని వస్తువులు సమకూర్చాలి, తగిన సమయానికి ప్రతి అవసరత కూడా తీర్చాలి. ఆ ఇంటి మీద అతన్ని గృహ నిర్వాహకత్వపు పనిలో అతన్ని ఉంచాడు. మరి ఇప్పుడు అతడు యజమానుడు లేనప్పుడు రిలాక్స్ అయిపోయి, యజమానుడు ఉన్నప్పుడు మాత్రమే కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజున దొరికేస్తాడు కదా.
ఏదో ఒక రోజున దొరికేస్తాడు. ఎందుకంటే ఆ యజమానుడు అనుకోని టైంలో వస్తాడు. అనుకోని టైంలో వచ్చినప్పుడు ఈ రిలాక్స్ అయిపోయినటువంటి దాసుడు చూసి పట్టుకుని అతని ఉద్యోగంలో నుండి తీసివేస్తాడు. మరలా నమ్మకమైనటువంటి దాసుని అతడు పెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసు ప్రభు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. యేసు ప్రభు ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. కనుక మనము కూడా సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. అలా ఉంటే దేవుడు తీసుకొచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట మనం చూసుకుందామండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనము. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనము. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలను ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. ఒకసారి ఆగండి అమ్మా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా ఎలా ఉండాలటండి? సిద్ధముగా ఉండాలట. ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పమని మోషేతో చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నాతో చెప్తున్నాడు, మీతో చెప్పమని. ఏమని? మీరు కూడా సిద్ధముగా ఉండండి. మీ బట్టలు ఉతుకుకొని, ఇక్కడ ఏమనుంది 10లో, వారిని పరిశుద్ధపరచుము, వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. మీ బట్టలు ఉతుక్కుని శుభ్రంగా ఉంటే సరిపోద్దా? మీరు పరిశుద్ధులు అయిపోతారా? అంటే సరిపోద్దా? మనం పరిశుద్ధులు అవడానికి మనం వస్త్రాలు ఉతుక్కుంటే సరిపోద్దా? నిజానికి యేసు ప్రభు వస్త్రాల్లో ఏమీ లేదన్నాడు. నువ్వు మురికి వస్త్రాలు వేసుకున్నా పర్వాలేదు, నువ్వు మలినమైన వస్త్రాలు వేసుకున్నా పర్లేదు, కానీ నీ హృదయం మాత్రం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. అదే దేవుడు చెప్పాడు. అలాగైతే దేవుడు కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని కౌగిలించుకున్నాడు. దేవుడు ఎందుకు కౌగిలించుకున్నాడు? వాళ్ళ వస్త్రాలు బాగుంటాయా? బాగోవు కదా. మరి సమాధుల్లో సంకెళ్లతో బంధించబడి దెయ్యం పట్టి పీడించబడుతున్న వ్యక్తి, పిచ్చివాడు, తల పీకేసుకుని, బట్టలు పీకేసుకుని, రక్కేసుకుని, ఎవరు కూడా చూడడానికి కూడా అసహ్యంగా, పట్టుకోవడానికి కానీ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడినటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్ళి యేసుప్రభు పట్టుకున్నాడు కదా. అంటే వస్త్రాలు బాగోలేదని వదిలేశాడా దేవుడు? చెప్పండి. మరి ఇంకా భిక్షాటం చేస్తున్న గుడ్డి భర్తలోమయ్యని దేవుడు అడుక్కునే వాళ్ళు బట్టలు ఎలా ఉంటాయి చెప్పండి? బాగుంటాయా? చాలా మురిగ్గా ఉంటాయి. పట్టుకున్నాడా లేదా? పట్టుకున్నాడు. వస్త్రాల్లో పరిశుద్ధత ఏమాత్రం కూడా లేదు. అలాగని మీరు ఎలాంటి బట్టలు పట్టుకుని అలా వేసుకొచ్చేయకూడదు. ఎందుకంటే బట్టలు నీట్గా వేసుకోవడం ఎందుకంటే, మనం అక్కడ పరిశుభ్రంగా ఉంటే మనకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పీస్ఫుల్గా ఉంటుంది, చూడడానికి చక్కగా ఉంటుంది, బాగుంటుంది. మనం ఫ్రెష్గా ఉంటే మన మనసు కూడా నిర్మలంగా ఉండి మంచిగా ప్రార్థన చేయగలుగుతాం. చెడు వాసన వస్తుందనుకోండి, మనకి మనసు తృప్తిగా ఉండదు. మనం అందరం కూడా మంచి సువాసనలాగా మంచి వస్త్రాలు ధరించుకుని శుభ్రమైన, అంటే కొత్త కొనుక్కొచ్చేక్కర్లేదు, ఉన్న వాటినే శుభ్రంగా ఉతుక్కుని వాటిని నీట్గా వేసుకుని వస్తే సరిపోద్ది. కాబట్టి వస్త్రాలలో ఏమీ లేదు, కానీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. అంటే వస్త్రాల్లో ఏమీ లేదు, కానీ వస్త్రాలు మనం శుభ్రత కోసము, పరిశుభ్రత కోసము, మనం నీట్గా అందంగా హుందాగా కనపడడం కోసము మనం వేసుకోవాలి. మంచిదే, మంచి వస్త్రాలు వేసుకోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, వస్త్రాలు శుభ్రపరచుకోవడం అనే విషయానికి వస్తే, నువ్వు పైన వస్త్రాలు శుభ్రపరచుకోవడం అనేది కాదు, కానీ నీ హృదయాన్ని నువ్వు శుభ్రపరచుకోవాలి, నీ మనసును నువ్వు శుభ్రపరచుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు శుభ్రపరచుకోవాలి, నీ చేతులను నువ్వు శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకుని దేవుని కొరకు నువ్వు ఎలా ఉండాలటండి? ఎలా ఉండమన్నాడు దేవుడు ఇక్కడ? ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏమిటి? సిద్ధపాటు. అంటే నువ్వు సిద్ధముగా ఉండాలి. దేవుని కొరకు నువ్వు సిద్ధము కలిగి ఉండాలి.
దేవుడు ఏ టైంలో వస్తాడో తెలియదు కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈ రోజున దేవుడు సిద్ధపరిస్తే ఇప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. అవునా? మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. 2 వచనాలు ఇక్కడ అర్థమవుతుందా మీకు? మనం సిద్ధంగా ఉండాలి, దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. ఏం సిద్ధపరుస్తాడు? మన శత్రువులతో మనకి భోజనము సిద్ధపరుస్తాడు. ఈ రోజున మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటి వరకు మీతో మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా నీతో మాట్లాడతారు. ఈసారి చెప్పాలి అందరూ కూడా ఆమె చెప్దాం. నీకు శత్రువులు అయిపోయిన వాళ్ళు అందరూ కూడా ఈసారి ఏమైపోతారండి? మిత్రులు అయిపోతారంట. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అలాగని చెప్పేసి నువ్వు ఇలా బిగబట్టి కూర్చుని ఇలా ఇంకా ఎవరు రావట్లేదని కూర్చోవద్దు. వస్తారు అమ్మా. మన ప్రయత్నం మనం చేయాలి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, వస్తారు. దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు సిద్ధంగా ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు సిద్ధపడగలిగి ఉంటే దేవుడు సిద్ధపరుస్తాడు. అవునా? ఎవరు నీతో మాట్లాడటలేదు? నీ సహోదరుడు నీతో మాట్లాడతలేదా? నీ అన్న నీతో మాట్లాడతలేదా? నీ తమ్ముడు నీతో మాట్లాడతలేదా? నీ తోటికోడలు నీతో మాట్లాడడం లేదా? నీ అత్తగారు నీతో మాట్లాడడం లేదా? నీ స్నేహితుడు నీతో మాట్లాడడం లేదా? నీ బంధువులు నీతో మాట్లాడడం లేదా? సహోదరులకి మాటలు లేవా? మందిరంలో ఉన్న మీకు మాటలు లేవా? ఈరోజు గుడ్ న్యూస్ ఏమిటంటే, దేవుడు మీ శత్రువులందరితో కలిపి గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. ఆమెను చెప్దాం అందరు కూడా. గెట్ టుగెదర్, అందరినీ కలిపి పోగేసి భోజనం పెట్టబోతూ ఉన్నాడు దేవుడు. శత్రువులందరినీ, నీ శత్రువు నీతో కలిపి నువ్వు నీ శత్రువు కలిసి భోజనం చేయబోతూ ఉన్నావు. ఆమెను చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు, సర్వశక్తి సంపన్నుడు. ఫస్ట్ మనల్ని సిద్ధపరచమంటున్నాడు దేవుడు, తర్వాత మనకి సిద్ధపరుస్తానంటున్నాడు. ఫస్ట్ మనం సిద్ధంగా ఉండాలి. మన బట్టలు ఉతుక్కోవాలి అంటే మన హృదయం ఉతుక్కోవాలి, మన మనసు ఉతుక్కోవాలి, మన శరీరం ఉతుక్కోవాలి, మన జీవితాన్ని ఉతుక్కోవాలి. మన శుభ్రంగా కనిపించి మనం సిద్ధపడితే దేవుడు మనకి ఏమి సిద్ధపరుస్తాడు? సిద్ధపరుస్తాడంటే మన శత్రువులతో మనకి భోజనాన్ని సిద్ధపరుస్తాడు. రెండవగా ఇంకేం సిద్ధపరుస్తాడు చూడండి. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ఇప్పుడు దేవుడు రెండవదిగా ఏం చెప్తున్నాడండి? క్షమించడానికి. ఇప్పుడు మనం సిద్ధపడ్డాం అనుకో, దేవుడు మనకి ఏం సిద్ధపరుస్తున్నాడు? మళ్ళీ రెండవదిగా క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు. అంటే మనం సిద్ధపడితే, ఒకటవదిగా శత్రువుల దగ్గర మనకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు, రెండవదిగా మనల్ని క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం సిద్ధపడితే దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ తప్పు చేసావో భయపడకు, ఏ దోషం చేసావో భయపడకు. దేవుడు నువ్వు సిద్ధపడితే క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడు. అర్థమైతే చెప్పకూడదామండి. ఇప్పుడు దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. నువ్వు సిద్ధపడి రెడీగా ఉంటే క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ తప్పు చేసావో, ఏ పాపము చేసి ఉన్నావో, ఏ దోషము చేసి ఉన్నావో, దేవుని కట్టడలకు, దేవుడి మార్గాలకు, దేవుడి నియమాలకు విరోధమైన కార్యములు చేసి ఉంటే దేవుని దగ్గర నువ్వు సిద్ధపడి ప్రార్థించి పశ్చాత్తాప హృదయముతో దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించే సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు క్షమించే క్షమాగుణం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కృపా సత్య సంపూర్ణుడు. మనం చేసిన పాపాలను, మనం చేసిన దోషాలను, మనం చేసిన అపరాధములను, మనం చేసినటువంటి ప్రతి విధమైనటువంటి ఏ కార్యకలాపాలనైనా దేవుడు సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి. హల్లెలూయా. ఇప్పుడు రెండు ఇచ్చాడు దేవుడు. మనం సిద్ధపడి ఉంటే దేవుడు తిరిగి మనకి ఏం సిద్ధపరుస్తున్నాడు? శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తున్నాడు, క్షమించే మనస్సు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేర్చుకున్న పాఠం ఈరోజు ఏమిటంటే, మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ సిద్ధపాటు అంటే, ఫస్ట్ చెప్పాను కదా నేను, దేవుడు ఏ గడియలో వస్తాడో మనకి తెలియదు కాబట్టి రెడీగా ఉండాలి.
అలాగే యజమానుడు ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. దూత ఏ గడియలో వచ్చి నీళ్లు కదిలిస్తుందో తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆత్మీయంగా సిద్ధం కలిగి ఉండాలి. నీ మనసులో సిద్ధం కలిగి ఉండాలి. నీ హృదయంలో సిద్ధం కలిగి ఉండాలి. నీ శరీర పక్షంగా నువ్వు సిద్ధం కలిగి ఉండాలి. నీ జీవితము దేవుని కొరకు సిద్ధం చేసి ఉంచాలి. అలా నువ్వు సిద్ధం చేసి ఉంచితే దేవుడు నిన్ను గుర్తించుకుంటాడు. దేవుడు కొరకు నువ్వు ప్రియ యేసుని ప్రకటించాలి. నువ్వు ప్రయాసపడాలి. దేవుని కొరకు అనేక ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడాలి. అనేక ఆత్మల్ని మందిరంలో నడిపించడానికి నువ్వు ప్రయాసపడాలి. ప్రార్థన చేయడానికి నువ్వు ప్రయాసపడాలి. దేవుడు కొంతమందిని ప్రయాసపడడానికి ఎన్నుకోబోతూ ఉన్నాడు. కొంతమందిని ప్రార్థించడానికి ఎన్నుకోబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు ప్రార్థనాత్మ కలిగి ఉండండి. ప్రయాసపడే ఆత్మ కలిగి ఉండండి. ఎవరు చేసుకుంటే వారికే ఆశీర్వాదము. ఎవరు దేవుడి కొరకు ప్రయాసపడితే వారికే ఆశీర్వాదము. దేవుడు మోసేని ఎన్నుకున్నాడు. మోసే తర్వాత ఎంతో ఇశ్రాయేలు ప్రజలు ఆయన చుట్టూ కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ మోసే తర్వాత ఆ ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు? దేవుడు యెహోషువకు మాత్రమే ఇచ్చాడు. మోసే నాయకత్వాన్ని ఒక్క యెహోషువకే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఏలియా దైవాత్మ కలిగినటువంటి ప్రవక్త. ఆ ఏలియా అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. ఇంకా చాలామంది ఉన్నారు శిష్యులు. ఎందుకు రాలేదు? ఈయనకి ఎందుకు వచ్చింది? ఈయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళకే ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుడి కోసం మీరందరూ ప్రయాసపడండి, ప్రార్థించండి, సంఘం కొరకు ప్రార్థించండి, మీ కొరకు మీరు ప్రార్థించుకుంటాం చేసుకోండి. కానీ దానికంటే కూడా ఎక్కువగా సంఘం కోసం ప్రార్థించండి, సంఘం కోసం ప్రయాసపడండి. మీరు ధన్యులవుతారు. సిద్ధపాటు కలిగి ఉండండి. మీరు ఆశీర్వాదాలు పొందుకుంటాడు. దేవుడు ఈ రోజున సిద్ధం చేసిన మేళ్ళన్నీ కూడా మనం అందరం పొందుకోబోతూ ఉన్నాం. ఆమేన్ చెప్దాం అందరూ కూడా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.